వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. ప్రపంచ మానవాళికి శాంతిని సమాధానాన్ని అనుగ్రహించేందుకు క్రీస్తు ప్రాణ త్యాగమని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రులు అంబటి రాంబాబు అన్నారు. శుక్రవారం ఎఫ్సిఐ మార్గంలో బేతేలు ప్రార్థన మందిరంలో జరిగిన గుడ్ ఫ్రైడే ప్రత్యేక ప్రార్థనలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా సంఘ కాపరి ఆండ్రూస్ మాట్లాడుతూ ఈ ప్రార్థన మందిరం నిర్మాణ సమయంలో హెవీ లైన్ విద్యుత్ తీగలు అడ్డుగా ఉండటంతో మంత్రి దృష్టికి తీసుకెళ్తున్నామన్నారు. ఖర్చుతో కూడుకున్న పని అయినా ఆయన సహకారంతో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉచితంగా తీగల అడ్డు తొలగేలా మంత్రివర్యులు సహాయం చేశారని ఆయన గుర్తు చేశారు. కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి అంబటి మాట్లాడుతూ ఇది సహాయం కాదని ఇది మా బాధ్యత అని, ప్రజలు సౌకర్యవంతంగా వారి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు కృషి చేస్తున్నామన్నారు. మీ ప్రార్థనలో మంచి పరిపాలన చేసినందుకు మమ్మల్ని గుర్తుపెట్టుకోవాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు, నాయకులు, క్రైస్తవ సోదరులు తదితరులు ఉన్నారు. చిన్న చిన్న అడ్డంకులు ఉంటే వాటిని తొలగించడం అనేది నేను మీ ప్రతినిధిగా నా బాధ్యత. మరి పాల్ గారు కానీ బాబురావు గారు కానీ 1-2 సార్లు నాకు చెప్పారు, నేను కూడా వారికి చెప్పాను. తర్వాత పాల్ గారు వచ్చాయా మాకు స్వతంత్రంగా ఉంటాడు కాబట్టి నువ్వు చెప్పిన పని అయింది, మా వాడు చాలా సంతోషంగా ఉన్నారు, వైర్లు తీసేశారనేటువంటి మాట మాట్లాడారు. చాలా సంతోషం. ఇంత చక్కని మందిరాన్ని కష్టపడి కట్టుకున్న మీకు ఆ వైర్లు తొలగించడంలో నేను చేసిన చిరు సహాయం అనండి, బాధ్యతనండి, అది చాలా చిన్న విషయంగానే నేను భావిస్తూ, మీ అందరికీ తెలుసు ఇవాళ జరుగుతున్నటువంటి పరిస్థితులు. ఈ పరిస్థితుల్లో మీరందరూ ఆ దైవం కూడా నన్ను ఆశీర్వదించాలి. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా నిండు మనస్సుతో ఆశీర్వదించాలని ఈ సందర్భంగా, గుడ్ ఫ్రైడే సందర్భంగా నేను ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను, మిమ్మల్ని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ప్రార్థన చేద్దాం. మరి రాబోయేటువంటి ఎలక్షన్స్ విషయంలో ఆశీర్వాదకరమైన స్థితిలో ఉండాలని మనం అందరం కోరుకుంటూ ప్రార్థన చేద్దాం. ప్రేమికుల తండ్రి, పరిశుద్ధుడు వేరే దేవానికి స్తోత్రం. గత కాలంలో మరి చిన్న మందిరంలో రాంబాబాయి గారు వచ్చినప్పుడు మేము ప్రార్థన చేయగా మీ కృప చొప్పున వారిని ప్రభావ మీరు విజయాన్ని ఇచ్చి వారికి తండ్రికి స్తోత్రం. ఈ 5 సంవత్సరాల కాలంలో వారు మినిస్ట్రీగా చేయడానికి కూడా ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చినారు. వందనాలు చెల్లిస్తున్నాం, మిమ్మల్ని గణపరుస్తుంటున్నాం. మీ కృపతో సహాయించి మీ అద్భుతమైన దీనిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. జరగబోతున్న ఈ ఎలక్షన్స్లో మీ ఆశీర్వాదం